వెల్కమ్ టు తెలుగు గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. ది కార్ చాయిస్ అనే ప్లేస్కి వచ్చాను అండ్ ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయో అవైలబిలిటీలో మీకు వీడియో చేసి వచ్చాను. అండ్ మనకి ఆల్మోస్ట్ 600 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. అండ్ మీకు కార్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఆర్ఎల్స్ ప్రీ ఓన్డ్ కార్స్, సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్ కొంటుంటే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ వీడియోస్ సజెస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా మీ బడ్జెట్లో కార్ కావాలి అంటే డెఫినెట్లీ మనకి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎంత ప్రైస్ అంటే 3 lakhs, 4 lakhs, 5 lakhs ఇలా మీ బడ్జెట్ రేంజ్ ఏంటనేది మెన్షన్ చేస్తే మేము దాన్ని బట్టి కూడా మనం వెహికల్ సజెస్ట్ చేద్దాం. అండ్ ఇవాళైతే ది కార్ చాయిస్ అనే ప్లేస్లో ఉన్నాను. మీ వెహికల్ మీరు కొనాలన్నా అమ్మాలన్నా డెఫినెట్లీ మీకు ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి కార్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయో చూపించి మీకు వీడియో చేస్తున్నాను. అండ్ ఫాలో. సో చాలా మంది అంటే ఇటీవల కాలంలో ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్సే కాకుండా ఈవీ వెహికల్స్ అనేది ఎక్కువ కొంటున్నారు. డెఫినెట్లీ సస్టైనబుల్ మనం ఈవీ వెహికల్స్ వాడాలి. అండ్ ఈవీ వెహికల్స్ కొన్న తర్వాత చాలా మందికి ఏంటంటే వీటిని సెకండ్ హ్యాండ్స్లో సేల్ చేస్తున్నారా లేదా, అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్గా వీటిని కన్వర్ట్ చేస్తున్నారా లేదా, ఎక్కడ మనం సేల్ చేయొచ్చు అనే డౌట్స్ కూడా చాలా వస్తుంటాయి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు చూడండి, నా పక్కన 2 ఈవీ కార్స్ ఉన్నాయి, టాటా నెక్సాన్ ఈవీ వెహికల్స్. సో మీరు మీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా సేల్ చేయొచ్చు. కావాలంటే మీరు కూడా సెకండ్ హ్యాండ్లో మీరు ఈవీ వెహికల్స్ని కొనుక్కోవచ్చు. అంటే ఎఫోర్డబుల్గా, అంటే మనం కొత్త వెహికల్స్ కొనలేకపోతే సెకండ్ హ్యాండ్ అంటే ప్రీ ఓన్డ్ కార్స్లో కూడా మీరు ఈవీ వెహికల్స్ని కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ 2 కార్స్ యొక్క డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను, ఫాలో. సో ఇప్పుడు ఈ నెక్సాన్ మోడల్స్ ఏ ఇయర్వి? 2 వెహికల్స్ కూడా మన దగ్గర 2022 మోడల్. ఓకే. 2022 మోడల్ ఒక వెహికల్ 45,000 కిలోమీటర్ డ్రివెన్ వెహికల్. 87,000 తిరిగింది, ఇది 45,000. ఓకే. రెండు కూడా మనకు 300 ఓన్ ఛార్జ్లో 300 కిలోమీటర్ రేంజ్ ఇస్తాయి వెహికల్స్. ఒకసారి ఛార్జ్ చేస్తే అయితే మనకు 350 అని చెప్తుంది, కాకపోతే మనకు 300 అయితే రేంజ్ కంపల్సరీ ఇస్తుంది వెహికల్. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వాడారు వెహికల్ని అంటే వాళ్ళు ఎలా తెలుస్తుంది? జస్ట్ ఒక 4 years అవుతుంది. 2022లో తీసుకున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ 22 అండ్ రిజిస్ట్రేషన్ కూడా 22. ఓకే. 4 years వారంటీ, 8 years వారంటీ ఉంటుంది మనకు షోరూమ్ నుంచి. ఇంకా 4 years వారంటీ ఇంకా ఉంది ఇప్పుడు. ఇంకా 4 years వారంటీ ఉంటుంది, బ్యాటరీ వారంటీ. సో ఇప్పుడు 2 కూడా ఒకటే ఇయర్ మోడల్స్? 2 కూడా ఒకటే ఇయర్ మోడల్స్. లగ్జరీ సెగ్మెంట్, డార్క్ ఎడిషన్ వెహికల్స్. అండ్ రెగ్యులర్గా మనకు సిటీ డ్రైవ్కి లేదంటే రెగ్యులర్ యూసేజ్, రెగ్యులర్గా ఒక 100-200 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అన్నమాట ఈ వెహికల్స్ కూడా. మనకు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకు బ్యాటరీ ఛార్జింగ్ వెళ్ళిపోతుంటుంది. ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఈ వెహికల్స్ యూజ్ చేస్తే. నెక్స్ట్ పికప్ కూడా ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. అండ్ సిటీ డ్రైవ్కి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్స్ ఉంటాయి కదా, బ్యాటరీ వెహికల్ అంటే మనకు సిటీ డ్రైవ్ కూడా బాగుంటుంది, పొల్యూషన్ కూడా ఉండదు. ఓకే. బెస్ట్ గో దిస్ 2 వెహికల్స్ అన్నట్టు. సో ఒకటేమో 87,000 జరిగింది, 45,000 జరిగింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు వాడింది కూడా ఒక 3-4 years వరకు. సో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ప్రీ ఓన్డ్ కార్స్లో కూడా మీరు ఈవీలో డెఫినెట్లీ కొనాలి అని అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 కూడా డార్క్ ఎడిషన్లో ఉన్నాయి. వెహికల్ కూడా చాలా నీట్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటనేది. జస్ట్ మన పుష్ స్టార్ట్ వెహికల్ ఇది. జస్ట్ మనం ఇలా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. సౌండ్ ఏమి ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. మనకు డీజిల్ పెట్రోల్ అయితే మనకు సౌండ్ ఉంటుంది, దీనికి ఆన్ అయిపోతుంది. మనకు ఇక్కడ అర్థం అయిపోతుంది. ఇక్కడ మనకు గేర్ నాబ్ ఇది. మనకు
రివర్స్ నార్మల్ డ్రైవ్ మోడ్ ఇది స్పోర్ట్స్ ఎస్ అంటే స్పోర్ట్స్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మనము ఈ స్క్రీన్ లో కనిపిస్తుంటది మనకు న్యూట్రల్ డీజీ డ్రైవ్ లో ఉందా రివర్స్ లో ఉందా అనేది కనిపిస్తుంది చూసుకోవచ్చు. సో మనకి ఆ స్క్రీన్ మీద కనిపించేస్తాయి రివర్స్ న్యూట్రల్ నార్మల్ డ్రైవ్ మోడ్. ఓకే న్యూట్రల్ డ్రైవ్ అండ్ రివర్స్ అండ్ స్పోర్ట్స్ 4 మోడ్స్ ఉంటుంది ఇంకా. సో సిటీలో ట్రాఫిక్ అలా ఉన్నా కూడా కన్వీనియంట్ గా డ్రైవ్ చేసుకోవడానికి ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు అండ్ ఈజీ డ్రైవ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది డ్రైవ్ కూడా. సో ఇంటీరియర్ అంతా కూడా లోపల బాగానే ఉంది అంటే సీటింగ్ కావచ్చు. షోరూమ్ నుంచి వచ్చిన ఇంటీరియర్ అంత ప్రీమియం ఉంది, ఒక్కసారి చూసుకోవచ్చు. లెదర్ సీటింగ్ ఇది, బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. కంఫర్టబుల్ గా ఒక ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు. ఓకే సో వెనక కూడా మంచిగా ఒక 5 మెంబర్స్ హ్యాపీగా మొత్తం కలిపి ఒక 5 మెంబర్స్ కూర్చోవచ్చు. 5 మెంబర్స్. వెనక బూట్ స్పేస్ కూడా బాగానే ఉన్నట్టుంది. బూట్ స్పేస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో ఇది మధ్యలో ఒకవేళ 2 సీటింగ్ అయితే మనం ఆమ్రెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. సో వెనక ఏసీ వెంట్ కూడా సెంటర్ లోనే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్ గా అయితే ఈవీ వెహికల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఐ థింక్ బెస్ట్ ఆప్షన్ ఇది. బెస్ట్ ఆప్షన్ మనకు డైలీ యూసేజ్ కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. సో మీరు ఛార్జింగ్ అది కూడా అంటే మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఛార్జింగ్ మనకు చార్జర్ అది. సో ఇప్పుడు మీరు దీని చార్జర్ అది కూడా మీరే ప్రొవైడ్ ఇచ్చేస్తారా? కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ ప్రొవైడ్ చేసింది యాస్టీస్ కి ఏమొచ్చిందో షోరూమ్ నుంచి అదంతా మనం కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఇంట్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఒక నైట్ లో లేదంటే ఏదో ఒక టైంలో ఒక 5 hours నైట్ లో పెట్టేసి పడుకున్నామంటే ఆటో షట్ డౌన్ అయిపోతుంది. మనం డే అంతా యూజ్ చేసుకోవచ్చు వెహికల్. లేదు మనము ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మనకు ఆల్ ఓవర్ హైదరాబాద్ లో అయినా లేకుంటే మనకు అవుట్స్కట్స్ లో కూడా ఇప్పుడు మనకు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఈవీ స్టేషన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్టాలేషన్స్ ఎక్కువ అయిపోయినాయి అండ్ ఈవీ అనేది కొంచెం బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు ఈవీ వెహికల్స్ వాడడానికి. సో అది ఇప్పుడు నార్మల్ డీజిల్ పెట్రోల్ కార్స్ తో పాటు ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా సెకండ్ హ్యాండ్ పర్చేస్ చేయాలంటే డెఫినెట్లీ మీ దగ్గర వెహికల్స్ ఉన్నాయి. అయితే వెహికల్స్ ఉన్నాయి మనకు అన్ని సెగ్మెంట్ లో ఉంటాయి. దీంట్లో కూడా మన దగ్గర పంచ్ కూడా ఉంది. పంచ్ ఉంది. నెక్స్ట్ మన కామెట్ ఎంజీ కామెట్ కూడా ఉంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ కూడా ఉంది. మనం రీసెంట్ గా ఈ వెహికల్ కూడా ఇచ్చాం. విన్సర్ ఈవీ కూడా ప్రీ ఓన్డ్ కార్. నెక్స్ట్ ఇది కూడా ఇచ్చాం మనము. ఇది BYD 2 వెహికల్స్ కూడా ఇచ్చాము. అండ్ మన దగ్గర ఇంకా వెహికల్ కూడా ఉంది BYD E-Max ఒకటి ఇచ్చాము. ఓకే రీసెంట్ గా కస్టమర్ కి. ఇప్పుడు టాటా నెక్సాన్ ఇవి డార్క్ ఎడిషన్ లో కూడా మీ దగ్గర ఉన్నాయి ఎలక్ట్రిక్. మనకు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం. మనకి కార్గో స్పేస్ ఎంత ఉందండి. జస్ట్ ఈ సింపుల్ బటన్ ఇలా ప్రెస్ చేయొచ్చు అండ్ బూట్ స్పేస్ కూడా బాగానే ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి టైర్ మొబిలిటీ కిట్ ఉంది. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ స్పేర్ వీల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. స్పేర్ వీల్ కింద మనకి ఆ బ్యాటరీ ఛార్జింగ్ వైర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో వెహికల్ అయితే కూడా నీట్గా ఉంది మొత్తం. సో ఈవీ వెహికల్ జస్ట్ ఒక 3-4 years తిరిగిన వెహికల్ అనమాట. అండ్ ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్లో కూడా ఈవీ వెహికల్స్ చూస్తుంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇటువంటి ఇక్కడ 2 ఉన్నాయి కదా, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఈవీస్ అనమాట. అండ్ ఒకసారి ఛార్జ్ చేస్తే మనం ఆల్మోస్ట్ 300 kilometers వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో ఇప్పుడు మనకి సిటీలో అంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు డ్రైవ్ మోడ్, ఎకో మోడ్ ఇలా ఆ మోడ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని బట్టి మనం మోడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు అంటే ఈ 2 ఈవీ వెహికల్స్ చూసారు కదా, దీని ప్రైస్ అయితే మీరు అంటే ఆల్మోస్ట్ ఒక 9.5 lakhs 9 lakhsకే మీకు అంటే కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు వచ్చి వెహికల్ చూసుకోండి. మీకు ఒకవేళ వెహికల్ నచ్చిందంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా కొంచెం ప్రైస్ తగ్గిస్తారు డెఫినెట్లీ. అండ్ 9.5 lakh లోపే ఉంటుంది ప్రైస్. 2 కూడా ఆల్మోస్ట్ ఓన్లీ ఒక 4 years వరకే తిరిగింది. సో ఈవీ అనేది మీకు తెలుసు ఒకసారి ఛార్జ్ చేసుకుంటే కన్వీనియంట్గా ఒక 300 ఇప్పుడు అంటే ఇప్పుడున్న రోజులు ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎలాగో
పెరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈవీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. అండ్ అంతేకాకుండా సెకండ్ హ్యాండ్లో మీరు ఈవీ వెహికల్స్ కొనాలంటే డెఫినెట్లీ ఇక్కడ చాలా ఉన్నాయి. అంతేకాకుండా నెక్సాన్తో పాటు బీవైడీ వెహికల్స్ అయినా, ఇలా ఎంజీ వెహికల్స్ అయినా, విన్సర్, ఇలా కామెట్, ఇలా చాలా వెహికల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. అండ్ డెఫినెట్లీ నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, మీకు ఒకవేళ ఈ వెహికల్ నచ్చినా ఆల్రెడీ దీని గురించి ఇంకేదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ది కార్ చాయిస్ మాదాపూర్లో ఉంటుంది. అండ్ మీ కార్ మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కొనాలన్నా ఆర్ఎల్స్ మీ సెకండ్ హ్యాండ్ కార్ ఒకవేళ పార్క్ అండ్ సేల్కి పెట్టాలన్నా డెఫినెట్లీ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.